2 సార్లు 1000 కోట్లు మార్కు దాచారు. అలాగే దాన్ని ఏమంటారు త్రివిక్రమ్ గారు సందీప్ రెడ్డి గారు 200 కోట్లు పెట్టి సినిమా తీసి యానిమల్ సినిమా 900 కోట్లు సంపాదించింది. అది నిన్నగాక మొన్న వచ్చారు ఆయన. నెక్స్ట్ దాన్ని ఏమంటారు ప్రశాంత్ నీల్ గారు 1200 కోట్లు సంపాదించారు. 100 కోట్లే బడ్జెట్ పెట్టింది KGF 2కి పెట్టారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి 1200 కోట్లు సంపాదించింది. ఆయన మార్కు క్రియేట్ చేశారు. మొన్న తీసిన సలార్ 200 కోట్లు పెట్టి బడ్జెట్ తీస్తే అది 700 కోట్లు సంపాదించింది. మీరు ఎంతసేపు 100 కోట్లు పెట్టిస్తారు. ఈ సినిమాకి కొట్టుకారానికి కూడా 120 కోట్లు పెట్టించారు. ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. ఈ సినిమా ఏమో ప్రస్తుతం ఫ్లాప్ అని అంటున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు బతకాలా సావాలని ఈ సినిమాలు తీసుకొని. ఇప్పుడు అంతకుముందు ఇలాంటి ఇలాంటి సినిమాలు తీశారు. ఇప్పుడు ఆయనకు సినిమాలు లేవు. ఒకటే స్టోరీ తీసుకొని దాన్ని ఏమంటారు ఆయనకి ఇప్పుడు సినిమాలు లేవు. అలానే మీరు కూడా అయిపోతారు. అలా అయిపోకుండా ఉండాలంటే ఒక 6 మంత్స్ కూర్చోండి, పాన్ ఇండియా స్టోరీ రాసుకోండి. దాన్ని ఏమంటారు పాన్ ఇండియా లెవెల్లో హిందీ వాళ్ళని ఎలా మెప్పించాలి, పాన్ ఇండియా వాళ్ళని కూడా కాదు హిందీ వాళ్ళని మెప్పిస్తే చాలు. ఇప్పుడు యానిమల్ సినిమా తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది, RRR సినిమా తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది, బాహుబలి 2 తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది, యానిమల్ తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది, KGF 2 తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది, సలార్ తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది, పుష్ప తీసుకుంటే హిందీ వాళ్ళని మెప్పించింది. అలాగే ఇప్పుడు ఏ సినిమా తీసుకుంటే పాన్ ఇండియా మూవీ హిందీ వాళ్ళని మెప్పిస్తుంది. హిందీ వాళ్ళని మెప్పిస్తే డబ్బులు వస్తున్నాయి. ఓన్లీ మీరు ఎంతసేపు బాయిలో కప్పలాగా ఇలా సినిమాలు తీసుకుంటూ మమ్మల్ని దబ్బొద్దు. ఓకేనా? సాంగ్స్ ఏమున్నాయి మేడం? ఒక సాంగ్ ఉంటుంది, అదేంటి కుర్చీ మడత పెట్టి సాంగ్. అది కూడా వల్గర్ సాంగ్ అది. దాన్ని ఏమంటారు బి గ్రేడ్ సాంగ్. అది అందరూ ఇంట్లో కూర్చొని వినే సాంగ్ కాదు. అక్క చెల్లెళ్ళు అమ్మ వీళ్ళతో కూర్చొని వినే సాంగ్ కాదు. అదేదో కల్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఇచ్చామని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిస్తారు. కల్ట్ బ్లాక్ బాస్టర్ మీరు ఇవ్వలేదు. మీరు మీ మదర్తో కూర్చొని ఆ సాంగ్ వినండి. వినగలరా? వినలేరు. అది కల్ట్ బ్లాక్ బాస్టర్ ఎలా అయింది? మీ మదర్తో కూర్చొని మీరు వినలేరు. అలాంటిది కల్ట్ బ్లాక్ బాస్టర్ ఎలా అయింది? ఆ సాంగ్ని మీరు సినిమా తీస్తే తీయండి, లేకపోతే దాన్ని ఏమంటారు పాన్ ఇండియా సినిమా తీస్తే తీయండి, లేకపోతే సినిమాలు తీయడం మాందవ్వండి. లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉంటే మీ డబ్బులతో తీసుకోండి. ఎంతసేపు దిల్ రాజు గారు, నాగవంశీ గారు అజ్ఞాతవాసి సినిమాకి డబ్బులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఏదో బయటపడిద్దో లేదో, ఇప్పుడు ఏదో పండగ వల్ల బయటపడితే పడవచ్చు. లేకపోతే ఇప్పుడు రివ్యూవర్లు ఎవరు చూసినా కూడా ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఒకసారి యూట్యూబ్లో మీరు గొడ్డు కారము పబ్లిక్ టాక్ అని కొడితే అందరు నెగిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. అంతే. అది థ్యాంక్ యూ.